సీఎం రేవంత్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. పిచ్చోడు అయి బట్టలు చించుకుని రోడ్లపై పరిగెత్తేలా ఉన్నాడు. ఆయనను డాక్టర్లకు చూపించాలని ఫ్యామిలీకి విజ్ఞప్తి చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రేవంత్ ఏనాటికైనా కేసీఆర్ స్థాయి అందుకోలేరని, పంది ఎంత బలిసినా నంది కాలేదని వ్యాఖ్యానించారు. ఆయన చిట్చాట్ల పేరుతో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్లైన్ మేనేజ్మెంటు డెడ్లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి కానీ ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని కానీ, గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు. మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది.